గుడ్ మార్నింగ్. లేట్ అయ్యారా? కరెక్ట్ టైంకి వచ్చావు. డాడీ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు. కూర్చో. నమస్కారం అండి. సంధ్య అంతా నాకు చెప్పింది. నువ్వు సంధ్యని ప్రేమించావట? అవునండి. అదేనండి, సంధ్య కూడా నన్ను ప్రేమించింది. సంధ్య సంగతి నాకు తెలుసు. నీ సంగతి చెప్పు. సంధ్యని పెళ్లి చేసుకుంటున్నావట? ఇద్దరం అనుకున్నామండి. నోరు మూయి. ఎన్ని గుండెలుగా నీకు? సంధ్యని ప్రేమించడానికి నీ అర్హత ఏమిటి? పెళ్లి చేసుకోవడానికి తాహత ఏమిటి? క్షమించండి. ప్రేమకు మనసు ఉండడమే అర్హత, పెళ్లికి ప్రేమించడమే తాహత. నాన్ సెన్స్. ప్రేమట ప్రేమ. మా సంధ్య నిన్ను ప్రేమించిందా? మీ అమ్మాయిని అడగండి. ఏమ్మా? పాపం ఆయన అలా అనుకుని ఉంటారు డాడీ. సంధ్య ఏమా ఇప్పుడేమంటావు? కాస్త చనువుగా తిరిగినంత మాత్రాన ప్రేమని పెళ్లిని వెంట పడతావా? మా అమ్మాయి మీద అభాండాలు వేస్తావా? ఇది అభాండాలు కావు. నేను మీ అమ్మాయి వెంట పడలేదు, మీ అమ్మాయి నా వెంట పడింది. నన్ను కవించింది. పగలనక రాత్రనక నాతో విచ్చలవిడిగా తిరిగింది. నోర్మై, ఎవరిని అంటున్నది? మీ అమ్మాయినే అడగండి. నిజం అవునో కాదు? అవును డాడీ, అంతా నిజమే. ఇప్పుడే ఉంటారు. ఇదంతా కేవలం చదివేనంటారా? కాదు, ప్రేమ అంతకన్నా కాదు. మరేమిటి? కక్ష. అవును, ఆనాడు కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించావు. మర్చిపోయావా? ఏమిటి? నిన్ను అవమానించాడా? అవును డాడీ, పెద్ద రౌడీలా 10 మందిని వెంట పెట్టుకొచ్చి నాన్న అల్లరి చేసి నా చేత క్షమాపణ చెప్పించాడు. సంధ్య, ఇంత నాటకం ఆడతావా? అవును, అవమానానికి అవమానం. సంధ్య, ఏమిటో నీ దబాయింపు? చేసిన తప్పును ఒప్పుకో, క్షమాపణ చెప్పు. ముందు అమ్మాయికి క్షమాపణ చెప్పు. చెప్పు. పోనీ మిస్టర్ మాధవ్, నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. కాగితం మీద కాదు, ఎప్పటికీ చెరిగిపోకుండా జీవితం మీద రాసి చూపిస్తాను. కాకపోతే ఏమిటి బావా, ఆ సంధ్య మత్తులో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయావు. నేను ఎవరన్నా కనిపించావా? బాగా జరిగింది నీకు. జ్యోతి, నువ్వు ఇక్కడి నుంచి పోతావా? సిస్టర్, కాస్త టైమింగ్ పాపం. తిన్న మామూలు దెబ్బ దిమ్మ తిరిగిపోయింటుంది. లేకపోతే ఏమిటి బావా, ఇంత తెలియని వాడివి తెలిసి ఆ గోతులో పడ్డావు. నేను ఒక చెంప పెట్టిన బయటపడ్డా. నువ్వు పెళ్లి దాకా వెళ్ళావు పాపం. పళ్ళు రాలంత పనైంది. అది ఆడరా చెప్పు. కాదు, మర్చిపో. ఒక పేరు కాదు, మర్చిపో. మర్చిపోవడం? ఏం చేస్తాను? ఆ సంచనే పెళ్లి చేసుకున్నా. అవును, ఆ ఆదినారాయణరావు చేత నా కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించుకుంటా. బావా, నీకేమన్నా పిచ్చి పెట్టిందా? పిచ్చిగా ప్రేమ. అది అహంకారానికి ఓడిపోకూడదు, అవమానానికి తలవంచకూడదు. లిల్లీ, నువ్వు సరోజ పెళ్లికి రావట్లేదా? లేదు సంజ, ఫాదర్ హెల్త్ బాగలేదు. మా ఫాదర్ కూడా ఏవో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉన్నాయి. నేను కూడా ఒంటరిగానే వెళ్తున్నాను కార్లో. తోడుగా రాకూడదు? నేను వస్తే ఎలా చెప్పు? ఫాదర్ ని ఎవరు చూసుకుంటారు? ఓకే, నేను ఒంటరిగానే వెళ్ళాలన్నమాట. ఈ లెక్కలని మీరు ఒక్కసారి చూస్తే, ఆ లెక్కలేమిటో ఆ పుస్తకాలు ఏమిటో అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా పేగ పట్టుకుంటారు. అది కాదండి. డాడీ, నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా. ఉండవా, అమ్మాయి పంపించి వస్తాను. సార్, ఏమిట్రా వేషం? చలి జ్వరం తగిలింది సార్. ఒరిడియట్, అమ్మాయి వాళ్ళ ఊరికెళ్ళని తెలుసు కదా నీకు? జ్వరానికి తెలియదు కదా డాడీ. నాన్ సెన్స్. మరి ఎలాగమ్మా ఇప్పుడు? వేరే డ్రైవర్ తెచ్చాను సార్. వేరే డ్రైవరా? వాడెవడో ఏమిటో చాలా మంచివాడు సార్. ఫస్ట్ క్లాస్ డ్రైవర్, మావాడే. రే ఇలా రారా. ఒరేయ్, మీ వాడు అంటున్నావు, వాడు చూసి సాయిబులాగా ఉన్నాడు. ఆ గడ్డం అది మొక్కుబడి సార్. ఓ, మొక్కుబడి. అన్నయ్య, అతను ఎవరో కొత్తవాడు. అమ్మాయిని ఒంటరిగా. ఏం శాంతమ్మ నువ్వు అనేది? అమ్మాయికి ఏం భయం? ఇలా భయపెట్టే ఆడపిల్లని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నావు? ఒరే కార్తీమన్రా, నువ్వు వెళ్ళామ్మా. లోపల అహోబిలో వెయిట్ చేస్తున్నాడు. ఓకే, బాయ్. బాయ్. అత్తయ్య, వస్తాను. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో మాత్రం మీరు ఏమి వరీ కాకండి. అవన్నీ నేను చూసుకుంటా కదా. ఏదో మంచివాడు మనవాడు అనుకుని కంపెనీలో షేర్లు కూడా ఇచ్చి కాస్త చూసుకోవాలంటే బాగానే చూసావు. మీరు అనవసరంగా అప్సెట్ అవుతున్నారండి. అనవసరమా? నీకేమయ్యా? వెళ్తే నేను జైలుకి వెళ్ళాలి. రామరామ, అలాంటిది ఏదన్నా వస్తే నేను వెళ్తా గానీ మిమ్మల్ని వెళ్ళిస్తారటండి.
ఏమిటి దారి తెప్పించావు? లేదులేండి, సరైన దానికే తెచ్చా. నాన్ సెన్స్. నీకు డ్రైవింగ్ చేత కాదు, అసలు దారులు తెలియవు. ముందు కారా. అలిదారులు తెలుసులేండి. ఇడియట్. కారా పన్నుంటే నీ కారు ఆపుతావా లేదా? ఎవరు నువ్వు? నేనా? నువ్వా? ఎంత మోసం. కారు ఆపుతావా లేదా? చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ. నీ కోర చూపు చూచి బెదరిపోదునా, కస్సు బుస్సు మనగానే అదిరిపోదునా. నీ కోర చూపు చూచి బెదరిపోదునా, కస్సు బుస్సు మనగానే అదిరిపోదునా. పొగరంతా అణిగిందా, పొగరంతా అణిగిందా, దిగువంతా తగ్గిందా. తప్పు ఒప్పుకుంటావా, చంపలేసుకుంటావా. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ. కళ్ళబొల్లి మాటలతో కైపెక్కిస్తావా, కొయలు వగలు చూపించి వల్లో వేస్తావా. కళ్ళబొల్లి మాటలతో కైపెక్కిస్తావా, కొయలు వగలు చూపించి వల్లో వేస్తావా. నాటకాలు ఆడేవా, నాటకాలు ఆడేవా, నవ్వుల పాలు చేసేవా. నీ టక్కులు సాగవమ్మా, నీ పప్పులు ఉడకవమ్మా. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మా. చిక్కావు చేతిలో చిలకమ్మ. మోసాన్ని మోసంతోటే పందెమేసి గెలిచాను, వేషానికి వేషం వేసి ఎదురు దెబ్బ తీశాను. మోసాన్ని మోసంతోటే పందెమేసి గెలిచాను, వేషానికి వేషం వేసి ఎదురు దెబ్బ తీశాను. గర్వాన్ని వదిలించి, గర్వాన్ని వదిలించి, కళ్ళు బాగా తెరిపించి, కాళ్ళ బేరానికి నిన్ను రప్పించాను. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ. ఇదిగో నిన్నే మన మధ్య రభస నౌకర్లకు తెలియకుండా గౌరవంగా ఏర్పాటు చేశారు. ఆ గౌరవం కాపాడుకోవడం నీకు మంచిది. దిగు. సామాన్లు తీ. పద. ఏమిటి సంధ్య? ఏమిటి ఎలా చూస్తున్నావు? ఇదేం దయ్యాల కొంప కాదులే,
మా తాతగారు వారి వయసులో రెస్ట్ కోసమని కట్టించుకున్న సమ్మర్ హౌస్. లోపల అన్ని సదుపాయాలు ఉన్నాయి. చూడు సంచ, అదే నీ బెడ్రూమ్. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమిటి ఎలా చూస్తున్నావు? వెళ్ళు. తప్పించుకుపోవాలని ప్రయత్నం చేయకు వృధా. నేనే అంత పిరికిదాన్ని కాదు. శభాష్. చూడు, అది బాత్రూమ్. వెళ్ళి స్నానం చేసి మొదలు పెట్టావా స్నానం? నేను అప్పుడు వినిపించట్లా? ఎంతవరకు వచ్చింది? అయిపోతుంది. తొందరగా కానీ. ఏమిటి అట్టప్పుడు? బకెట్ బోర్లో పడింది. తొందరగా రా. అవుతుంది. తలస్నానం చేసావా? ఇవిగో చీరలు, టవల్. త్వరగా చీర మార్చుకో. నేను మార్చుకోను. చలేస్తుంది. నాకు చలి వేయదు. చూడు, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది. అవన్నీ వస్తే నేను చేస్తాను అంతేగా? నీకే నో నో సంధ్య, నువ్వు చావకూడదు. తొందరగా చీర మార్చుకో. తొందరగా మార్చుకో. భోజనం సిద్ధంగా ఉంది. నువ్వు వడ్డించక్కర్లేదు, నేను వడ్డించుకుంటాను. వెళ్ళు. చూడు, అమ్మగారికి మల్లెపూలు అంటే ఇష్టం అని చెప్పాను. తీసుకొచ్చావా? అవి తీసుకెళ్ళి బెడ్రూమ్ లో పెట్టు. అనంతే. నాకు ఆకలి కాలేదు. తర్వాత ఆకలిస్తుంది, తిను. నాకు ఆకలి వేయదు. తిను. నేను తిన్ను. తినమంటుంటే తిన్నంటుంటే తినము. తిను. ఎందుకు ఏడుస్తావు? ఏడవకుండా చూడు, ఏర్పాట్లన్నీ పూర్తి చేసావా? చేశాను. నువ్వు ఇంటికి వెళ్ళు, ఇక రానక్కర్లేదు. సరే, లోపలికి వెళ్ళు. ఏమిటి నీ ఉద్దేశం? దురుద్దేశం మాత్రం కాదు. కాకపోతే మోసం చేసి దౌర్జన్యంగా ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? గత్యంతరం లేక. సంధ్య, నేను నిన్ను మనసారా ప్రేమించా. నువ్వే అంతస్తు, ఐశ్వర్యం అనే కృత్రిమ వాతావరణంలో పెరిగి నీ మనసులో విషం దాచుకుని నాతో నాటకం ఆడి నన్ను అవమానించావు. ఆ విషాన్ని తొలగించి నీ మనసు మార్చి నా ప్రేమను గుర్తించేట్లు చేయడమే నా లక్ష్యం. అది ఈ జన్మలో జరగదు. మరో జన్మకైనా సరే వేచి ఉంటాను. సంధ్య, మనసు గాజు బొమ్మే గాని ప్రేమ బొమ్మలాట కాదు, దాంతో ఆడుకోవడానికి. ఇప్పటికైనా నీ ఆవేశాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఆలోచించు. సంధ్య, కన్నె పిల్లలకు మల్లె మొగ్గలకు దగ్గర సంబంధం అంట. ఈ మల్లె మొగ్గలు తెల్లవారేసరికి విరబోస్తాయి. నీ మనసు ఇలాగే వికసిస్తుందని ఆశిస్తాను. చూడు, తలుపు గడియ వేసుకుని నిర్భయంగా పడుకో. తప్పించుకు పారిపోవాలని చూస్తున్నావా? జాగ్రత్త. అడ్డు తగిలి ఆపు చేద్దాం అనుకున్నావా? జాగ్రత్త. ఏ
ఎదురిస్తున్నావా? ఏ ఎదురొస్తున్నావా? పగలు రాత్రి నాతో ఒంటరిగా గడిపావని లోకానికి తెలుస్తుంది. కళంకం. ఆ కళంకం రాకూడదని అలా చేసిందని కూడా లోకానికి తెలుస్తుంది. సహబాష్. హత్య చేస్తావా లేక ఆదరిస్తాననుకున్నావా? సరే కల్. ముందు దారి వదిలి నేను వెళ్ళాలి. దారి చేసుకు వెళ్ళి. ఎంత పొగరు! నాకు తెలుసు నువ్వు హత్య చేయడానికి కూడా వెనకాడవని. నీ మీద హత్యా నేరం రాకూడదని, మన ఇద్దరం దూరం కాకూడదని నేనే అందులో డమ్మీ బుల్లెట్స్ పెట్టాను. అందమైన జీవితము అద్దాల సౌధము, చిన్న రాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అందాల సౌధము, చిన్న రాయి విసిరినా చెదరిపోవును, ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును. అందమైన జీవితము అందాల సౌధము. నిప్పు వంటి వాడవు, తప్పు చేసినావు, ఎంత తప్పు చేసినావు. కణికమైన ఆవేశం మనసునే చంపింది, నిన్ను పశువుగా మార్చింది. నీ పడుచుదనం దొరుకుతనం పంతాలకు పోయింది, పచ్చనైన నీ బ్రతుకును పతనానికి లాగింది, నిన్ను బలి పశువుగా చేసింది. అందమైన జీవితము అందాల సౌధము. ఎవరిది ఈ నేరమని ఎంచి చూడదు, లోకం ఎంచి చూడదు. ఏదో పొరపాటని మన్నించదు, నిన్ను మన్నించదు. ఆడదాని శీలము ఆడదాని శీలము, ముళ్ళు వచ్చి వాలిన దాన పాలు జారిన ముక్కు తనకి తప్పదు, ముందు బ్రతుకే ఉండదు. అందమైన జీవితము అందాల సౌధము. చిన్న రాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అందాల సౌధము.
సంధ్య, ఏ నన్ను క్షమించు. నేను చేసిన పాపానికి నిష్కృతి చేసుకో. ఈ మాట అనడానికి సిగ్గులేదు. సంధ్య, ఆవేశాలకు అసహ్యాలకు ఇది సమయం కాదు. జరగకూడదు జరిగిపోయింది. ఇది అపవిత్రంగా, అపనిందగా, అవమానంగా పరిణమించక ముందే మనం భార్యాభర్తలవుతాం. మాంగళ్య బంధంతో దీన్ని మచ్చలేని అనుబంధంగా మార్చుకున్నావు సంధ్య. మాంగళ్యం, అనుబంధం నీ చేత్తో తాళి కట్టించుకోవడం కన్నా నా చేత్తో నేను ఉరేసుకోవడం మేలు. సంధ్య, అంత బాటలకు నన్ను పాపకోపంలోకి తోసి జీవితాంతం చిత్రహింస చెయ్యొద్దు. క్షణికమైన దౌర్బల్యాన్ని శాశ్వతమైన దౌర్భాగ్యంగా చెయ్యొద్దు. సంధ్య, ఇది నీ జీవితంలో మాయని మచ్చగా, నా గుండెల్లో ఆరని చిచ్చుగా ఉండిపోతుంది. నా మాట విను. నన్ను కాకపోయినా నా ఆవేదనను అర్థం చేసుకో సంధ్య. ఛీ, పోవతలకి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమిటండి మీది మరీ చాదస్తాం? ఏమిటండి అయిపోయింది? ఏదో వ్యాపారంలో కాస్త నష్టం, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు. ఎవరికి లేదు ఈ రోజుల్లో. అహోబిలం, అసలు మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ గొడవ నుంచి బయటపడతా ఉంటావా? బాలేవారండి. నేను ఇప్పుడే కదా అన్ని విషయాల్లో లాయర్ గారితో మాట్లాడొచ్చాను. ఆ అప్పీల్ కూడా టైప్ తీసుకొచ్చాను. ఒక సంతకం బారేండి. చెప్పాను కదయ్యా, అంతా అయిపోయిందని. ఆఖరికి పెన్లో సిరా కూడా అయిపోయింది. అది మా చెల్లపతి పెన్ అండి. పొద్దునే పొయ్యి మర్చిపోయినండి సిరా. అరే, నా పెన్ను కూడా మర్చిపోయానండి. మీ పెన్ను కొంచెం తెప్పించండి. ఊరిని అసాధ్యం కాదా? ఇంకా ఇందులో కాస్త ప్రాణం ఉంది. మరి ఈ దెబ్బతో మన సమస్యలన్నీ తీరిపోయాయి అనుకోండి. మరి నేను వెళ్ళానా? అదేమిటయ్యా, అది తెలిసేసి వెళ్ళు. చలపతి, నువ్వు కూడా కాస్త. రామరామా, నాకు ఆ వాసనే సరిపడదండి. హలో సంధ్య, బావా నీకే. జ్యోతి, మా తాతయ్యకు చాలా సీరియస్ గా ఉందట. నేను వెంటనే ఊరికి వెళ్ళాలి. తాతయ్య, పాస్పోర్ట్స్, టికెట్స్ అన్ని ఏర్పాటు చేశాను. రేపే ప్రయాణం. మా ఈ వయస్సులో నాకు ఈ వ్యాధి నయమవుతుందంటావా బాబు? అదేమిట, తప్పకుండా నయం అవుతుంది. ఎందుకు బాబు ఈ విదేశ ప్రయాణాలు, అనవసరపు ఖర్చు? అలా అడగ తాతయ్య, నీకంటే మాధవ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు. నా పెళ్లి విషయమేగా? అవును బాబు. నీ పెళ్లి కళ చూస్తాను లేదు. నీ చేత సరైన అనిపించుకుంటే నాకు తృప్తి, మనశ్శాంతి బాబు. తాతయ్య, నేను అసలు పెళ్ళే చేసుకోను. జ్యోతిని చేసుకోవడం నీకు ఇష్టం లేదా బాబు? అది కాదు తాతయ్య, జ్యోతికి ఏం తక్కువ చెప్పు. చదువుకుంది, అన్ని విధాలా నీకు తగింది. పైగా జ్యోతిని మన ఇంటి కోడల్ని చేసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బాబు. ఈ వ్యాధి ఇలా ముంచుకు రాకపోతే ఈ ఏడు పెళ్లి కూడా చేద్దాం అనుకున్నాను. నన్ను క్షమించు తాతయ్య. మాధవ్, నీ మనస్సులో ఏముందో చెప్పు బాబు. ఎవరినైనా ప్రేమించావా? పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావా? ఇప్పుడు నన్నేమీ అడగొద్దు తాతయ్య.
మాధవ్, నా వ్యాధి కంటే ఈ బాధే నన్ను మింగేస్తుంది. చెప్పు చెప్పు బాబు, నిజం చెప్పు. తాతయ్య, నా వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. ఎవరు ఎవరు అమ్మాయి? చెప్పు బాబు, ఎవరు అమ్మాయి? ఎవరైతే నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా. ఏం నాయనా మళ్ళీ వచ్చావు? నీ పేరు చెప్పుకుని మా అమ్మాయి చదువు టైపు చెట్టెక్కిపోయి ఎందుకు నాయనా మమ్మల్ని ఎలా కావారు జీళ్ళే పట్టుకున్నావు? మేము సజాగా ఉండడం నీకు ఇష్టం లేదా? చచ్చా, అంత మాట అనకండి. మంచి మనిషికి ఓ మాట, మంచి కుక్కకు చెప్పు దెబ్బ. ఓ మాట చెప్పారుగా, మళ్ళీ నేను ఎందుకు వస్తాను చెప్ప. మరి ఎందుకు వచ్చావని నేను ఎందుకు రాలేదండి? చిట్టుబాబు కోసం వచ్చాను. ఏ కొత్త సినిమా ఏమన్నా రిలీజ్ అయ్యింది? సెక్స్ బాంబ్ అని కొత్త సినిమా రిలీజ్ అయిందండి. మీలాంటి వాళ్ళకి భలే ఉత్సాహం ఉంటుందండి. వస్తారా? నాకెందుకు లే నాయన, నువ్వు ఉన్నవాడివి, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. మా వాడు చదువుకుని 4 రాళ్ళు సంపాదిస్తేనే కానీ మా కుటుంబం గడవదు. ఎందుకు నాయన వాడిని అలా పాడు చేస్తావు? ఏమండి నాలంటే అంత మాట అనకండి. ఏమండి బజార్ అంతా ఇంకా ఇక్కడే కూర్చున్నారా? ఇదిగో వెళ్తుంటే ఈ పెద్ద మనిషి వచ్చాడు, మాట్లాడుతున్నా. బాధ్యా? అవునండి. మరి మీరు తొందరగా వెళ్ళండి, పోయి మీరు గిన్నె మారిపోతుంది, వెళ్ళండి. నువ్వు కూర్చో బాబు, కాఫీ తీసుకొస్తాను. అలాగే. తీసుకో బాబు. అలాగేనండి. ఇదేంటండి కూరలు తెస్తాను బజార్కి వెళ్ళి ఊరి దగ్గరికి వచ్చారేంటి? నల్లపిల్లి ఎదురైంది, కాసేపు కూర్చుని వెళ్దామని వచ్చాను. భాగ్యం, భాగ్యం, ఏమిటన్నా? ఎంతకాలం నుంచి సాగుతుంది ఈ ఉత్తరాల వ్యవహారం? ఉత్తరం ఎట్టినన్నా? కలగడలో పట్టరా కనుకో. ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే నిన్ను ఎవరు చేసుకుంటారు రేపు పెళ్లి? రే కనకం, ఎక్కడ నా కళ్ళు తోడు, త్వరగా పట్టరా. ఏమండి కళ్ళతోడు కనిపించట్లేదండి, ఆఫీస్ వదిలి పెట్టారేమో. సరే ఇలా ఇలా పట్టుకోవస్తారు. అక్షరం అక్షరం విడమర్చి చదువు, చెప్తాను దీని సంగతి. కుమారి భాగ్యలక్ష్మికి ఆశీర్వాదములు. ఆశీర్వాదములా? ప్రేమలేఖ రాయడం కూడా తెలియదు చావటికి. తర్వాత ఏం చదువు. నేను మన ప్రేమన గురించి తీవ్రంగా ఆలోచించాను, కానీ పెద్దల మనసు నొప్పించి వాళ్లకు కష్టం కలిగించే పని చేయడం వల్ల నష్టమే కాని లాభం ఉండదు. కనుక మీ తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే నువ్వు యోగ్యుడైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖపడాలని మనసారా కోరుతున్నాను. ఇట్లు నీ శ్రేయోభిలాషి బాబ్జీ. నిజంగానే మారిపోయాడు అన్నమాట వీడు. భాగ్యం, ఈ ఉత్తరం పట్టుకో, దానికి పటం కట్టించు, గదిలో పెట్టు, రోజుకు 3 సార్లు చదువుకో. ఎందుకే ఏడుస్తావు? చదువుకో. ఇంకా ఎందుకు? నువ్వే చదివి వినిపించావుగా, ఇక మీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసి నా మెడకు ఊరు తడబిగించండి. పిచ్చి తల్లి, నీ మనసు ఆ మాత్రం నాకు తెలియదు. నిజం తెలిస్తే మీ నాన్న చంపేస్తారని నోటుకొచ్చింది ఎలా చదివాను. అతను రాసింది వేర్లే. అమ్మా, వాట్? మా సంధ్య గర్భవతి? ఇంపాసిబుల్. సంధ్య, డాక్టర్ చెప్పింది నిజమేనా? మీరిద్దరు డాక్టర్కి వెళ్ళిచ్చారా? ఏం మాట్లాడే? దౌర్భాగ్యం, సిగ్గుమాల పని చేసింది కాక డాక్టర్ కూడా వెళ్ళిచ్చావా? ఏ మొహం పెట్టి వెళ్ళావే? అంతకన్నా ఏ నువ్వు చూసుకోపోయావా? ఇంత విషయం దానికి చావపోయావా? అన్నయ్య ఏమిటా మాట? మాటలు కావమ్మా, మంటలు, కడుపులో రగులుతున్న మంటలు. ఏదో పొరపాటు జరిగిందన్నయ్య. పొరపాటు కాదమ్మా, జరగవలసిందే జరిగింది. ఆడపిల్లని అదుపాగ్యం లేకుండా పెంచాను కాదు, అందుకు భగవంతుడు తగిన శిక్ష విధించి దానికి ఎంతో గొప్పగా పెళ్లి చేయాలని, అది పిల్ల పాపలతో కలకల్లాంటుంటే చూసి ఆనందించాలని ఎంతో ఆశపడ్డానమ్మా. పోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది.
సంధ్య, చెప్పు. ఎవడు నీ జీవితాన్ని, నా ఆశల్ని నాశనం చేసిన వాడు ఎవడు? వాడు చెప్పు. వద్దు డాడీ, నన్నేమీ అడగొద్దు. చెప్పు. ఏమిటి ఆవేశం? అసలే అది కుమిలిపోతూ ఉంటే చేసుకుంటావా? నేను కనుక చేస్తున్నానమ్మా, వాళ్ళమ్మ అయితే నరికి పోగులు పోసేది. నీకు తెలియదు అన్నయ్య, తల్లి ప్రేమ నీకు తెలియదు. వాళ్ళ అమ్మాయి అయితే కడుపులో దాచుకునేది, కన్నీళ్లు తుడిచేది, దాని మనసు తెలుసుకుని ఏదో దారి చేసేది. అన్నయ్య, నా మాట విను. ఆవేశంలో ఏం చేసినా ఆడపిల్ల బ్రతికే అల్లరి పాలవుతుంది అన్నయ్య. ఇంకా అయ్యేదే ఉందమ్మా, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక మిగిలింది ఒక్కటి. కన్న తండ్రిని కనుక చేతులారా దాన్ని చంపలేదు, గౌరవంగా బ్రతికినవాడిని కనుక ఈ అప్రతిష్ట భరిస్తూ నేను బ్రతకలేదు, అంతే. బాధపడుతుమ్మా, బాధపడుకో. ఆవేశం తగ్గిన తర్వాత ఆయనే అర్థం చేసుకుంటాడు. లక్ష్మి, లక్ష్మి, చూసావా అమ్మ బ్రతుకు ఏమైపోతుందో చూసావా? నువ్వు అదృష్టవంతురాలు లక్ష్మి. ఈ ఘోరమంతా చూడకుండా వెళ్ళిపోయావు. ఈ అప్రదిష్ట భరిస్తూ నేను మాత్రం ఎంతకాలం బ్రతకగలను? లక్ష్మి, నేను వచ్చేసాను లక్ష్మి, నేను నీ దగ్గరగా వచ్చేస్తున్నాను లక్ష్మి. బ్రతికి ఏమి సాధించాలి? బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? అన్నంత పని చేసావా? ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏవో అప్పులు, ఇన్కమ్ ట్యాక్స్ బెడదలు ఉన్నాయనుకోండి, కానీ వాటి కోసం ఇలా చేస్తారని నేను ఎన్నడూ ఊహించలేదు. ఆయనకి బాధలు తప్పించుకుని వెళ్ళిపోయారు. కానీ ఇటు చూస్తే పెళ్లిడికి వచ్చిన పిల్ల, ఇటు చూస్తే ఆ పసివాడు, వీళ్ళని చూస్తుంటే నా గుండెలు తరుక్కుపోతున్నాయండి. అమ్మా, మీకెవరి మీద అనుమానం ఉందా? లేదు బాబు, లేదు. ఆయనకెవరుంటారండి శత్రువులు? జీవితంలో ఒకరికి మంచి చేయడమే తప్ప చెడు చేయడం ఆయనకి చేతగా. కోటిగా నీకు కండబలమే ఉందనుకున్నాను. వేతవా బుద్ధి బలం కూడా బాగా ఉందిరా. పచ్చి కూనేని ఫక్తు ఆత్మహత్యలాగా ఎంత తెలివిగా మార్చేశారా? ఇది నా కండకయ్యా, మరి బుద్ధికో ఊరి నీ తెలివి మండ. సరే ఇదిగో, ఇక నీకేమి ఢోకలేదురా, ఎక్కడికి వెళ్ళినా బ్రతికిపోతావు. అవ్వా అక్క, నేను ఇంకెప్పుడైనా లేచి నడుస్తానా? నడుస్తావు బాబు, నడుస్తావు. ఊరుకో బాబు, డాక్టర్ గారు తగ్గిపోతుందని చెప్పారుగా. సంధ్య, రేపో మాపో ఇల్లు కూడా అప్పులు వాళ్ళకి అప్పు చెప్పాలట. పోనీ అత్తయ్య, ఈ ఇల్లుండి ఎవరిని ఉద్ధరిస్తుంది? అన్నీ పోగొట్టుకుని ఈ ఇంట్లో మాత్రం ఎలా ఉండగలం? సంధ్య, అహోబలరావు గారు వాళ్ళ ఇంటికి వచ్చి ఉండమని బలవంతం చేస్తున్నారు. ఎందుకు అత్తయ్య? నా బ్రతికి ఇంకా బజారు పాలు కావడానికా? ఈ స్థితిలో అయిన వాళ్ళ ఇంట్లో ఉండడం కన్నా. అది నిజమే, కానీ ఎవ్వరికీ తెలియని చోట ఎక్కడో తలదాచుకుందాం. అది వాసు కోసం, లేకుంటే నేను బ్రతకాల్సిన అవసరమే లేదు. ఏంటా మాట? చూడు, ఇలా చూడు.
నువ్వు ఇక్కడ ఉంటే ఇలాగే కుమిలిపోతూ ఉంటావు. నా మాట విని మా ఇంటికి రా, నీకక్కడ మనశ్శాంతిగా ఉంటుంది. ప్రభువా, తీసుకురామ్మా. సంజయ్ రా. గదిలోకి తీసుకెళ్ళమ్మా. కాంతం, ఏమే కాంతం, ఏమండి వస్తున్నా? ఏమిటా కేకలు? ఇక్కడ పంపించానుగా. అది కాదే, గోపాలరావు గారు చనిపోయారటే పాపం. ఏ గోపాలరావు గారు నాన్న? మన మాధవ్ తాతగారమ్మా. అంటే మన ముట్టుకోక మీరు వెళ్ళి స్నానం చేసిరండి. అవసరం లేదు లేవే, 10 రోజులు జరిగిపోయిందట. పేడ వదిలిపోయింది. అబ్బాయి తిరిగి రాగానే మన అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే ఆస్తి కూడా మన చేతిలోకి వస్తుంది. అదేనే, ఇప్పుడప్పుడే వచ్చినట్టు లేడు, తనకు మనశ్శాంతి లేదని. ఏమిటండి, ఎక్కడో ముసలాడు చచ్చిపోతే మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఆ ముసలాడి పేర గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టించమని కూడా రాశాడు. మరి తను ఎప్పుడు వస్తాట? ఇంకొంతకాలం పాటు అమెరికాలోనే ఉండి పై చదువులు చదువుతాడు. ఇదంతా చూస్తుంటే తిరిగి వచ్చేటోడు ఏ తెల్లదర్శనాన్ని వెంట పెట్టుకొస్తాడేమో అనిపిస్తోంది. మనకెందుకు వచ్చిన కూడా కానీ ఇక్కడ ఏదో మంచి సంబంధం చూడండి, మన అమ్మాయికి పెళ్లి చేసేద్దాం. వేరే సంబంధమా? అందుకనే నీకు బుర్ర లేదనేది. ఆ ముసలాడు మాధవికి కనీసం 20 లక్షల ఆస్తి అప్పగించి వెళ్ళాడే. 20 లక్షలే? మరి అమ్మో అమ్మో, అమ్మాయి విన్నావుటి, నువ్వు ఎంత అదృష్టవంతురాలి అబ్బా. 20 లక్షల రూపాయలు. ఇదిగో చూడండి, అబ్బాయి వచ్చేదాకా ఆగుదాం. అయినా మన అమ్మాయికి మాత్రం ఏమంత వయసు మించిపోయిందండి. మొన్న దసరాకేగా 13 ఏళ్ళు 14 వచ్చింది. అమ్మా ఫాదర్, ఒక్కసారి ఇలా రండి. ఏమిటమ్మా, ఎందుకు భయపడుతున్నావు? భయం కాదండి, అమ్మాయి బ్రతికినంత కాలం ఆ బిడ్డను చూసుకుంటూ కుమిలిపోవాలి. ఏ ముచ్చట తీరని వయసులోని అన్ని ముచ్చట్లు తీరిపోయింది అలా బ్రతకాలి. అమ్మాయికి ఇంకా భవిష్యత్తు అంటూ ఉండదు. మీరే ఏదైనా దారి చూపించి ఈ ఆపద నుంచి కాపాడాలి. అర్థమైందమ్మా, అర్థమైంది. ఆ ప్రభువే కాపాడగలడు. ఫాదర్, మగబిడ్డ తల్లికి స్పృహ వచ్చిందమ్మా? లేదు, ఇంకాస్త టైం పడుతుంది. శాంతమ్మా, నువ్వు గదిలోకి వెళ్ళమ్మా. అమ్మా సంధ్య, అత్తయ్య మగపిల్లాడా ఆడపిల్ల ఎవరైతే లేమ్మా. అయ్యా, నాకు తెలుసు అత్తయ్య, భగవంతుడు పాపాన్ని బ్రతకనివ్వడు. Oh, Mother Divine, bless the child with longevity, health, and prosperity. ఏమిటి మాధవ్, సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోయావు? మమ్మల్ని అందరినీ మర్చిపోయావు బావా. ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం కూడా లేదు. అదేం లేదు, నేను ఒక చోట ఉంటేగా. సరే కూర్చోండి, కూర్చోండి. ఏమిటి కదా? ఏముంది నాయన, విదేశాల్లో ఏం తిన్నావో ఏమిటో రుచా పచ్చా. అమ్మాయి బావకి నీ చేతితో చేసిన లడ్డూలు పెట్టమ్మా, లడ్డూలు చేసి పెట్టాము, ఒకటే గొడవ. మాట్లాడమే బావ అని చెప్పు, బావాని కలరించింది. తీరా బావని చూస్తే దావ గారిపోతుంది. వడ్డింతమ్మా, ఏం కొట్టనే? ఏమిటి? ఏమిటి నాయన నువ్వు? మీ తాతయ్య ఎప్పుడు పట్టణం వచ్చినా కాంతం నీ చేతితో చేసిన లడ్డూలు పెట్టాను దగ్గర ఉండి చేయించుకుని తిని మరీ వెళ్ళేవాడు.
ఏమిటో వెళ్ళిపోయాడు. పాప ఏ లోకానున్నాడు. బాబు ఏమిటే పిచ్చిదనా, ఆయనకే అదృష్టవంతుడు. రత్నం లాంటి మనవాడు దగ్గరుండి ఆఖరి క్షణం వరకు సేవ చేశాడు. ఆ మహానుభావుడు అబ్బాయి చేతుల మీద హాయిగా వెళ్ళిపోయాడు. చూడు మాధవ్, తాతగారి ఆత్మశాంతి కోసం నువ్వు చేయగలిగినవన్నీ చేశావు. కానీ ఆయన కోరికల్లో ఒక్కటి మాత్రం మిగిలిపోయింది బాబు. ఏమిటండి అది? ఏముంది అయినా మీ పెళ్లి చూసావా? పెళ్లి అంటే ఎలా సిగ్గుపడుతుందో. అత్తయ్య, నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు. నా మనసు అంత బాగోలేదు. అలా అంటావేమిటినైనా? పాపం మీ తాతయ్య. అత్తయ్య, ఇక ఆ విషయం ప్రస్తావించుకోవాలి. ఏమే వదిలేసి, అసలే అబ్బాయి మనసు బాగలేదంటే ఊరికే వేధిస్తావు. ఊరుకో. మావయ్య, మన హాస్పిటల్ పరిస్థితి మందులు లేవట, ఆఖరికి జీతాలు కూడా ఇవ్వడం లేదట. ఎవరన్నారు? డాక్టరే ఉత్తరం రాశాడు. రాశాడు. నేను అనుకుంటూనే ఉన్నా బాబు, వాడు పరమ త్రాష్టుడు. శాంపుల్ మందులు కూడా అమ్ముకునే రకం. అయినా ఒకసారి వెళ్ళి చెక్ చేసి వస్తారండు. మీరెందుకులేండి, నేనే వెళ్తాను. హాస్పిటల్ కూడా చూసినట్టుంటుంది. సరే అలాగే, ముందు టిఫిన్ కానీ. జ్వరం లేదు, మామూలుగా ఫోన్ చేయొచ్చు. ఈ మందు 2 రోజులు వాడండి, తగ్గిపోతుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. వాసు, మాధవ్ గారా? ఇక్కడున్నది. నాన్నగారు చచ్చిపోయారు. మా ఆస్తంతా పోతే అత్తమ్మ ఈ ఊరు తీసుకొచ్చింది. అబ్బా, ఏమిటి వాసు? బాబు, వెన్నెముక మీద గట్టి దెబ్బ తగిలింది. అలాగా? అవునండి. నేను కదలలేను, మెదలేను. ఎప్పుడు మంచం మీద పడి ఉండాల్సింది. ఒక్కొక్కప్పుడు వాసు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమిటి ఆ మాటలు? డాక్టర్, ఇక్కడ వీల్ చైర్ ఉందా? ఉందండి, తెప్పించండి. బాయ్, ఆ వీల్ చైర్ తీసుకురా. ఈ చైర్ లో కూర్చోబెట్టి పంపించండి. అలాగే. వెళ్ళిరా వాసు. మీరు మా ఇంటికి రారండి? తప్పకుండా వస్తాను వాసు. వెళ్ళు. డాక్టర్, ఈ కుర్రాడు మళ్ళా లేచి తిరిగే అవకాశం లేదా? స్పెషలిస్ట్ కి చూపించి ఆపరేషన్ చేస్తే బాగు కావచ్చు, కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళుగా కనిపిస్తున్నారు. బాగుందమ్మా, చూడమ్మా, చూడు. నేను నిజంగా నడుస్తున్నట్టే ఉందమ్మా. వాసు, ఇదిగో నీకు ట్రాన్సిస్టర్ తెచ్చాను. మీరు ఎంత మంచివారండి. లేకపోతే ఇవన్నీ నాకు ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు? దాందే ఉందిలే వాసు, నీకు కాలక్షేపంగా ఉంటుందని తెచ్చాను. ఏమండి, సంచి ఎక్కడ? పక్కనే తోటలో ఉంది బాబు. వస్తా వస్తా వాసు. చూడక ఈ వీచర్ ఎంత బాగుందో. నువ్వు కట్టాను సిస్టర్. మంచి పాటలు విని ఎన్ని రోజులైంది. ఎక్కడికి ఇవన్నీ? మాధవ్ గారు ఇచ్చారక్క. వాసు, ఇవన్నీ తిరిగి పంపించాయి. ఏమక్క? ఎందుకు? అదంతా నీకు అనవసరం. ముందు చెప్పినట్టు చెయ్యి. నేను ఇవ్వను. ఏమన్నా? ఇవ్వను. ఇవ్వవు? ఎందుకు ఇవ్వాలంటే? ఎందుక? ఆయన ఎవరు, మనం ఎవరు? ఆయన దగ్గర మనం ఎందుకు తీసుకోవాలి? లేకుంటే లేనిట్టు పడి ఉంటాం. అంతేకాని ఊళ్ళో వాళ్ళందరి దగ్గర చేయి తీసుకునేంత కర్మ ఏం పట్టింది? నేనేం చేసి అడగలేదు. ఆయన జాలి పడి ఇచ్చారు. జాలి? నీ మీద అమాంతంగా పుట్టుకొచ్చిందేం జాలి? ఇప్పుడంతా అలాగే ఉంటుంది. రాను రాను బయటపడుతుంది దుర్బుద్ధి. మాధవ్ గారు అలాంటి వారు కాదు. ఆయన చాలా మంచివారు. నీకందరూ మంచివాళ్ళే. నీకందరూ చెడ్డవాళ్ళే.
ఈ దృష్టిలో ఎవరికి జాలి దయ అంటుందో అసలు నీకుంటేగా. ఏమిటిది? అవిటి వాడిని జాలిపడి మాధవ్ గారిస్తే వాడు తీసుకోవడం తప్ప, కాలు కదపలేక రాత్రి పగలు ఆ కుక్కి మంచం మీద పడి ఏడుస్తున్నాడే, కనీసం మాట్లాడడానికి తోడైనా లేరని బాధపడుతున్నాడే, వాడు ఎంత నరక యాతన అనుభవిస్తున్నాడో ఆలోచించావా? ఆలోచించే ఆ తోటకు నా రక్తం ధారపోస్తున్నాను. ఎండనక వాననక మగవాడి కన్నా హీనంగా చాకరీ చేస్తున్నాను. అందులో 4 రాళ్ళు మిగిలితే వీడికి కావలసినవి కొనిపెట్టాలని, మంచి వైద్యం చేయించాలనేగా. వీడి కోసం నేను ఇన్ని అవస్థలు పడుతుంటే వీడికి నా మాట అంటేనే లెక్క లేకుండా పోయింది. నన్ను క్షమించక్క, ఇంకెప్పుడు ఎవరి దగ్గర ఏమి తీసుకోను. తిప్పి పంపించాక ఊరుకోక. సంధ్య, ఎందుకు వచ్చావు? భగవంతుడు ఎంతటి పాపినైనా క్షమిస్తాడంటారు, కానీ నన్ను మాత్రం క్షమించలేదు. జీవితాంతం తీరని శిక్ష విధించాడు. అనుభవిస్తున్నాను. నువ్వు అనుభవిస్తున్నది కంటికి కనపడేది, కానీ నేను అనుభవిస్తున్న శిక్ష బయటకు చెప్పుకునేది కాదు సంధ్య. చెప్పుకోలేక, మనకేమి లేని తప్పుకోలేక 5 ఏళ్లుగా నా అంతరాత్మ నులిమేస్తుంది. అంతరాత్మ ఉండాలిగా. సంధ్య, నాకా అంతరాత్మ లేనిది. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ నా పాపానికి పరిహారం చేసుకోవాలని, మన అనుబంధం అపవిత్రం కాకూడదని ఎంత తాపత్రయపడ్డాను, ఎంత బ్రతిమాలని. నువ్వే సంధ్య, నువ్వే నన్ను శిక్షించాలని నా మీద అకారణమైన అసహ్యంతో నీ జీవితాన్ని ఈ స్థితికి తెచ్చుకున్నావు. ఇప్పుడు బాగు చేయడానికి వచ్చావా? నువ్వు ఆ అవకాశం ఇస్తావా? ఇవ్వను. ఇవ్వడానికి ఇంకేం మిగిలింది? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపోతాను, కానీ వాడిపోయిన మొక్కకు పాదు చేసి నీరు పోస్తే మళ్ళీ చిగురుస్తుందనే ఆశతో వచ్చాను. నేను మోడిని. నాకు జీవితంలో ఏ ఆశలు లేవు. నాకు మిగిలిందల్లా నా తమ్ముడు ఒక్కడే. వాడిని కూడా నాకు దూరం చేయడానికి ప్రయత్నించుకో. సంధ్య, నీ మీద నాకెంత అసహ్యం ఉన్నా నా మనసులోనే దాచుకున్నాను. నీ నిజ స్వరూపం వాసుకి చెప్పలేదు. నువ్వెంత రాక్షసుడు వాడికి తెలిస్తే వాడి ముందు నువ్వేమవుతావు? వాడి చేత ఛీ అనిపించుకునే పరిస్థితి తెచ్చుకోకు. హలో, బాబుజీ గారు ఉన్నారండి? నీ పేరు? అబ్బాయి గారితో ఏం పని? నా పేరు జానకి. అబ్బాయి గారు, అబ్బాయి గారు. భాగ్యం నీకేం పోయే కాలమే, పేరు మరిస్తే గొంతు కనిపెట్టలేను అనుకుంటున్నావా? హలో, బాబు స్పీకింగ్. నేను భాగ్యానిడియా. మా సైంధవుడు ఉన్నాడు అక్కడ. ఓహో, మీ నాన్న అలా లోపలికి వెళ్ళాడులే. అబ్బా, రక్షించాడు. ఇల్లు కదిలితే చాలు చంపేస్తానని కాపలా కాస్తున్నాడు బుల్డాగ్ లాగా. నేను ఈ జైల్లో ఉండలేను. నన్ను తప్పించుడాలి. హాసిని దుంపదేగా, ఆడకూతురికి ఎంత సాహసం. ఎవరయ్యా ఆడకూతురు? ఎవరో అమ్మాయి అబ్బాయి గారికి ఫోన్ చేసిందండి. అబ్బాయి గారికి ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది. ఏమిటయ్యా ఈ విధం మళ్ళీ ఏదైనా ప్రవేశంలో పడ్డా ఏమిటి? హలో, ఏం మాట్లాడం? మా మీద కోపం వచ్చిందా డాలి? బాబ్జీ డియర్, మీ నాన్న నిన్ను వేలం వేసి 1,00,000 సంపాదించాలనుకుంటున్నాడు. నువ్వు కాస్త ధైర్యం చేయి. నేను రెడీ. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఆ థాస్టర్ రోగం కుదురుతుంది. ఏమయ్యా చలపతి, ఈ ఫోన్ చేసింది మీ అమ్మాయి కదా? గొంతు అలాగనే ఉందండి. మరి ఇంకెందుకయ్యా నాటకాలు ఆడతావు? నీ ప్రోత్సాహం లేకుండా మీ అమ్మాయి ఎంత సాహసాన్ని కోరుకుంటుందా? మా వాళ్ళకు వెరివాణి చేసి వల్ల వేసుకుని యాక్టంతా కాజేయాలనే ప్లాను. అయ్యా అయ్యా, అన్యాయం మాట అనకండి. మీ అబ్బాయి చేసిన దానికి నన్ను నిందిస్తే లాభం ఏమిటండి? పైగా మా అబ్బాయి చేశాడు అంటున్నావా? సరే, అది తెలుస్తాను. రే బాబ్జీ, బాబ్జీ! ఏమండి, ఏమిటండి అప్పటికప్పుడు? ఊరుకోవే. రేయ్, రేయ్. నువ్వు ఈ చలపతి కూతురుని ప్రేమించావరా? ఇలాంటి విషయాలు మరీ అంత సూటిగా అడిగేస్తే ఎలా చెప్పండి నాన్నగారు? చెప్పరా? నిజం చెప్పు. నిజం చెప్పాలంటే మాత్రం ప్రేమించాననే చెప్పాలి. మరి అయ్యో అయ్యా, నీకు ఇవేం బుద్ధులా? రేయ్, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావా?
ప్రేమించిన తర్వాత తప్పుతుందా నాన్నగారు? చేసుకుంటానని చెప్పాను మరి. అయితే ఇద్దరు కలిసి లేచిపోదామని కూడా ప్లాన్ చేశారా? మీరు ఒప్పుకోకపోతే ఆ పని చేయాలిగా మరి. చిచ్చి, నా కడుపున చెరబుట్టావు కదరా. నేను అదే అనుకుంటున్నాను. మంగళవారం కొడతారా? మైనార్టీ తీరిన కొడుకుని నన్ను కొడతారా? కొడతానా? మళ్ళీ అమ్మాయి ఊసెత్తి అంటే నిలువున చీరేస్తాను గాడిద. అయ్యో అయ్యో, ఇది ఎక్కడ గ్రహించారం అండి? నా ఏనో భయో నచ్చ చెప్పుకోవాలి కానీ పట్టు కొడతారా? కొట్టడా? ఇలాంటివన్నీ నరికి పోగులు పెట్టాలి. పోగులు పెడతారు. నాన్నగారు, మీ బ్లాక్ మనీ వ్యవహారం అంతా పోలీసులు రిపోర్ట్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయించకపోతే నేను మీ కొడుకునే కాదు, మీరు నా ఫాదర్ కాదు. అంతే. అంతవరకు వచ్చావు అనమాట. ఒరే కొట్టిగా వీళ్ళ గదిలో బారేసి బయట తాళమట. గాడి గాడి పెద్ద అసలు చెప్పుకున్నాడు కావాలని పట్టుకోవాల్సింది. ఇప్పుడు చూపిస్తాను అక్కడ. హలో హలో అండి, పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అయ్యగారు, అబ్బాయి గారు నిజంగానే పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు. కొంప మునిగింది. అయ్యా, మన ఇంట్లో ఉన్న బ్లాక్ మనీ కాస్త పోలీసులు కంటపడితే బ్లాక్ మనీ గట్టిగా ఎరకయ్యా. ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టొద్దండి అంటే నా మాట విన్నారా? అది ఎక్కడుందో త్వరగా ఇవ్వండి, మా పుట్టింటి కొట్టుకు దాచేస్తాను. ఓసి మొద్దు మొహమా, అక్కడికి వెళ్తే మాత్రం ఊరుకుంటారంటే వాళ్ళు మన బంధువులు ఇల్లని సోదా చేసి మరి బయట లాగుతారే. చలపతి, మీరేం కంగారు పడకండి అయ్యా. ఆ డబ్బంతా ఒక పెట్టిలో పెట్టి నా నెత్తి మీద పెట్టండి. బ్రహ్మ రుద్రుడికి తెలియకుండా కడుపు చీల్చి లోపల పెట్టి కుట్టేస్తాను. ఇక చూడాలి మా నాన్న సంగతి. చలపతి, జాగ్రత్త సుమా. చూడు, దీన్ని మీ ఇంట్లో మాత్రం పెట్టకు. అమ్మమ్మమ్మమ్మ, ఆ సంగతి మీరు నాకు చెప్పాలా? దీన్ని ఎక్కడ పెట్టాలో ఏం చెయ్యాలో నాకు విడిచిపెట్టేయండి. ఇదిగో బాబు, ఈ సంగతి మీరు మర్చిపోండి. చూడండి, ఆపరేషన్ చేస్తే బాగుపడుతుందని నా నమ్మకం. నిజంగానే డాక్టర్? మళ్ళీ నేను లేచి నడుస్తానా? షూర్ షూర్, తప్పకుండా. మిస్టర్ మాధవ్, అక్క, నేను ఆపరేషన్ చేయించుకుంటానక్క. వద్దు వసు, వద్దు. సంజ, ఏమిటమ్మా ఇది? వాడికి వైద్యం చేయించడానికి ఎంతో ప్రయత్నించావు, తీరా అవకాశం వస్తే వద్దంటున్నావు. ఏమిటి నీ అభిప్రాయం? అత్తయ్య, ఆపరేషన్ అంటే మాటలా? బోల్డంత డబ్బు కావాలి. ఇప్పుడు మనం ఎక్కడ తేగలం? డబ్బుల గురించి మీరేం బాధపడకండి, నేను ఇస్తాను. అక్కర్లేదు, మాకు డబ్బు వచ్చినప్పుడే చేయించుకుంటాం. ఎప్పుడు వచ్చేది? ఆ డబ్బు వచ్చేలోగా నేను చస్తాను. వాసు, ఏమిటో మాటలు? అసలు నాకు బాగా నీకుంటేగా, నేను మళ్ళీ మామూలు మనిషిని తిరగాలి నీకుంటేగా. చచ్చిన పీనులా ఈ మంతుల్లో ఇలాగే పడి ఉంటానులే. అనరా అను, నీ నోటికి వచ్చినట్టు నన్ను తీరా. చూడండి, నేను నిష్కల్మషంగా ఏ మంచి చేయాలనుకున్నా మీలో ఘనతలే ఏర్పడుతుంది. అది నా దురదృష్టం. నా వల్ల ఏ సహాయం పొందడం మీకు ఇష్టం లేకపోతే ఈ ఆపరేషన్ ఖర్చు మీకు వీలైనప్పుడు తిరిగి ఇచ్చేయచ్చు. కానీ నా మూలంగా వాసు భవిష్యత్తు పాడు చేయకండి. పైగా డాక్టర్ కూడా చెప్పాడు, ఇంకా ముదిరితే కష్టం అని. సంజ, ఆయన తిరిగా చెప్తున్నా, అప్పు తీసుకోవడంలో తప్పే ఉంది. ఇంక నువ్వేమీ ఆలోచించుకో. సరే అను, నీ ఇష్టం. అయితే ఆపరేషన్ సమయంలో మీరు ఉండడం రేపే ప్రయాణం.